దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన దేవాలయాలు సుమారు 27,000 పైచిలుకు దేవాలయాలు మన రాష్ట్రంలో ఉండటం జరిగింది. అయితే వీటిలో దాదాపు ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకొని దేవాలయాలు సుమారు ఒక 6,000 దేవాలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించి నిన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు ధూప దీప నైవేద్యాల స్కీముని 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచటం అర్చక సంఘాలు అర్చకులు రాష్ట్రంలో ఉన్న అర్చకులందరూ వ్యక్తీకరిస్తడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున వారికి కనీసం గత ప్రభుత్వంలో 5,000 నుంచి 10,000 చేయమని అర్చకులు వేడుకున్నా కానీ చేయలేని పరిస్థితిలో మరి జగన్ ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 50 రోజులకే మరి ధూపదీప నైవేద్యాల స్కీముని 5,000 నుంచి 10,000 రూపాయలు చేయటం, TDNS స్కీముని చేయటం మరి బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం వ్యక్తం చేస్తుంది. దీని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లనే దేవాదాయ శాఖ మంత్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఎక్కడైతే ప్రైవేట్ టెంపుల్స్ ఉన్నాయో సుమారు ఈ రాష్ట్రంలో 3 నుంచి 5,000 ప్రైవేటు దేవాలయాలు ఉండటం జరిగింది. వాటిలో ధూపదీప నైవేద్యాలు కమిటీలు పట్టించుకోకుండా ఉన్న దేవాలయాలు కనీసం మరి ఒక 3,000 దేవాలయాలైనా ఉంటాయి. వాటికి కూడా అర్చకులు సౌలభ్యం కోసం అర్చకులకి మరి వాళ్ళ మనుగడకి కాపాడటం కోసం ప్రభుత్వం మరి దేవాలయాల్ని గజెట్ చేసుకోమని చెప్పి మరి నోటిఫికేషన్ ఇవ్వటం, మరి మెమో జారీ చేయటం ప్రభుత్వం ఉంది. అందువల్ల ఎవరైతే కమిటీలు దేవాలయాలు నడపడానికి ఇబ్బందిగా ఉన్నాయో ఆ దేవాలయాలందరూ మరి ప్రభుత్వానికి సంబంధించి మరి దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళి మీ దేవాలయం పేరు, ఊరు, అర్చకుని పేరు నమోదు చేసుకోవాల్సిందిగా బ్రాహ్మణ చైతన్య వేదిక మరి తెలియజేస్తుంది. మరి మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో అర్చకుల గురించి, దేవాలయాల గురించి, దానికి సంబంధించి తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా.